హాయ్ వెల్కమ్ టు రాధా మనోహరి వ్లాగ్స్. ఈరోజు మీకు ఒక శక్తివంతమైన దత్తాత్రేయ స్వామివారి క్షేత్రాన్ని చూపించబోతున్నాను. ఈ క్షేత్రంలో నరసింహ సరస్వతి స్వామివారు 12 సంవత్సరాల పాటు తపస్సు చేయటం జరిగింది. గురు చరిత్రను రాసిన నామధారకుడు కూడా తన జీవితంలో చివరి దశలో ఈ క్షేత్రంలో గడిపాడంట. ఈ క్షేత్రంలో దత్తాత్రేయ స్వామివారు ఏకముఖంతో స్వయంభూగా వెలవటం జరిగింది. గర్భాలయంలో 3 ముఖాలతో ఉన్న దత్తాత్రేయ స్వామివారిని ప్రతిష్ఠ చేశారు. ఈ దత్తాత్రేయ స్వామివారి వెనక మనకి కామధేనువు భక్తులకు దర్శనమిస్తుంది. అందుకోసమే ఈ క్షేత్రంలో ఏ కోరిక కోరుకున్నా సరే అది తప్పనిసరిగా నెరవేరుతుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసించడం జరుగుతుంది. ఈ క్షేత్రంలో దత్తాత్రేయ స్వామివారు శ్రీచక్ర సహితంగా భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు. అందుకోసమే మహిళా దత్తక్షేత్రంగా కూడా భక్తులు పిలుచుకోవటం జరుగుతుంది. మీరిప్పుడు చూస్తున్న ఈ గుహలోకి మనం ప్రవేశిస్తే స్వయంభూగా వెలిసిన దత్తాత్రేయ స్వామివారి దర్శనం మనకు కలుగుతుంది. అంతేకాకుండా ఈ గుహలో ధ్యానం చాలా అద్భుతంగా కుదురుతుంది. ఈ గుహలో చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. ఈ గుహలోకి ఎంటర్ అయిన వెంటనే మీకు ఆ అనుభూతి అనేది కలుగుతుంది. ప్రతిరోజు కూడా వందల మంది భక్తులు వచ్చి ఈ స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. ముఖ్యంగా స్త్రీలు ఈ క్షేత్రాన్ని దర్శించి స్వామివారిపై పూర్తి విశ్వాసం ఉంచి వాళ్ళకున్న ధర్మబద్ధమైన కోరికలను స్వామివారికి విన్నవించుకుంటే ఆ కోరిక తప్పనిసరిగా తీరుతుందంట. అందుకోసమే దీన్ని మహిళా దత్త క్షేత్రంగా కూడా భక్తులు పిలుచుకోవటం జరుగుతుంది. ఈ క్షేత్రంలో ఇప్పటికీ ఒక వృద్ధ సర్పం సంచరిస్తూ ఉంటుంది. అందుకోసమే నాగదోషాలతో బాధపడే వాళ్ళు ఈ క్షేత్రాన్ని దర్శించినంత మాత్రం చేతనే వాళ్ళకున్న అన్ని దోషాలు తొలగిపోతాయంట. కాలసర్ప దోషం కూడా శాంతి జరుగుతుంది ఈ క్షేత్రాన్ని దర్శించినంత మాత్రం చేతనే. అంతేకాకుండా సంతానం లేకుండా ఇబ్బంది పడేవాళ్ళు ఇక్కడున్న ఈ స్వామివారిని దర్శించినంత మాత్రం చేతనే వాళ్ళకి సంతానం వెంటనే కలుగుతుందంట. ఎంత ప్రయత్నం చేసినప్పటికీ అనుకున్న పని నెరవేరపోతే ఈ క్షేత్రంలో ముడుపు కట్టుకుంటే ఆ కోరిక కూడా తీరుతుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. రహస్యంగా ఉన్న అత్యంత శక్తివంతమైన దత్తాత్రేయ స్వామివారి మహాక్షేత్రం ఇది. ప్రతిరోజు కూడా వందల మంది భక్తులు వచ్చి దర్శించుకోవటం జరుగుతుంది. ఈ క్షేత్రం హైదరాబాద్కి 100 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది. సంగారెడ్డి జిల్లా హత్నూరు మండలం మాదూర అనే గ్రామ శివారులో ఈ క్షేత్రం ఉంది. ఈ క్షేత్రం యొక్క ఫుల్ వీడియో మీకు కావాలంటే రాధా మనోహరి వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్లో ఉంది. ప్లీజ్ వాచ్ ఇట్. మీరందరూ కూడా స్వామివారిని దర్శించుకొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులు అవుతారని నేను నమ్ముతున్నాను. బాయ్ ఫ్రెండ్స్.